హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలా రకాల పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు ఈవెన్ ఫంక్షన్స్ కానీ చూసుంటాం. కొన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్స్లో అయితే చాలా రకాల డిఫరెంట్ మాడిక్యూల్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే కొంతమంది అయితే ఉన్నోళ్ళు అయితే ఒక రకంగా లేని అంటే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రకంగా డిఫరెంట్ టైప్లో అయితే చేస్తుంటారు వర్క్స్. అలాగనే ఇతను ఏం చేశాడంటే ఒక రేర్ వర్క్ అనమాట. ఎలా అంటే లైక్ మనం పెళ్ళిళ్ళకి ఏం చేస్తాం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నడుస్తుంటే వాళ్ళ మీద పూలు చల్లడం కానీ, వాళ్ళ కింద అంటే వాళ్ళు నడిచే కార్పెట్ మీద పూలు వేయడం కానీ ఇలాంటివి చూస్తుంటాం. కానీ ఇది ఏంటంటే మరీ డిఫరెంట్ అనమాట. ఎంత డిఫరెంట్ అంటే చెప్పలేనమాట. ఏంటంటే అతని పెళ్లి ఖర్చు కోసం ఊరికే 500 రూపాయల నోట్లు అనేది గాల్లోకి ఎగిరేశాడు. అంటే మామూలుగా మహా అంటే ఒక 50,000 1,00,000 కాదు, ఏకంగా 5,00,000 రూపాయలు అనేది గాల్లోకి ఎగిరేశాడు. కానీ మనం ఏం చేస్తాం, సింపుల్గా చేసుకుంటా అలాగే నీట్గా సింపుల్గా అయిపోయేటట్టు చూసుకుంటాం. కానీ ఇతను మాత్రం డిఫరెంట్ చేశాడు. అసలు ఇతను ఎవరో కాదు, గుజరాత్లో ఒక ఎమ్మెల్యే. గుజరాత్లో ఎమ్మెల్యే ఏం చేశాడంటే తన మేనల్లుడు పెళ్లి కోసం 500 రూపాయల నోట్లు వర్షంలాగా అంటే తన డాబా పై నుంచి వర్షం ఎట్లా పడితే అట్లా అనేది విసిరేశారు. ఇది తెలుసుకున్న వారు ఎమ్మడే వచ్చి 500 రూపాయల నోట్లు తీసుకోవడం జరిగింది. మరి కొంతమంది దూర ప్రాంతం వారు ఏందా విచిత్రం అని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఇలాంటి వారిని మీరు ఏమంటారు? అంటే ఇలా చేయడం మంచిదా? నా ఉద్దేశం ప్రకారం అయితే ఇలా అమౌంట్ చేసే బదులు ఎవరికన్నా దాన ధర్మాలు చేయడం మంచిది కదా. అంటే తన ప్రజల కోసం ఏదో ఒకటి చేసి ఉంటే తన నియోజకవర్గం కోసం మంచిగా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.